వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన పిల్లలు అకీరా, ఆద్యాలకు సంబంధించిన వీడియోలు, అప్డేట్స్ ను తన ఫాలోవర్స్ తో పంచుకుంటుంటారు. కొన్ని అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతమంది కూడా వదినా వదినా అంటూ రేణుకతో ఆప్యాయంగా సంబోధిస్తూ తమ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేస్తుంటారు. అయితే ఇటీవల కొన్ని రోజులుగా ఆమె సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. ఇదే సమయంలో 3,500 రూపాయలు కావాలని కోరుతూ రేణు దేశాయ్ ఇన్స్టా ఖాతాలో ఓ మెసేజ్ పోస్ట్ అయింది. QR కోడ్ కూడా షేర్ చేశారు. ఈ పోస్ట్ చేసిన 5 నిమిషాల్లోనే కొంతమంది అభిమానులు స్పందించారు. వెంటనే డబ్బు ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకొంతమంది అభిమానులు మాత్రం రేణు దేశాయ్ అకౌంట్ హ్యాక్ అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో రేణు దేశాయ్ స్పందించారు. వివరణ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు. అసలేం జరిగింది? ఇన్స్టాలో ఆ పోస్ట్ పెట్టింది తానేనని రేణు దేశాయ్ తెలిపారు. తన అకౌంట్ హ్యాక్ కాలేదని స్పష్టం చేశారు. ఫుడ్ పాయిజన్ కారణంగా తనకు కొద్ది రోజులుగా ఆరోగ్యం బాలేదని రేణు దేశాయ్ చెప్పారు. అందుకే వీడియో చేయలేకపోయానని వివరణ ఇచ్చారు. అయితే అంత పెద్ద స్టార్ కి పవన్ కళ్యాణ్ మాజీ భార్యకు కేవలం 3,500 విరాళం అవసరం ఏమొచ్చిందనే అనుమానం రావచ్చు. నేను దీనికి పూర్తి క్లారిటీ ఇచ్చారు. నేను రెగ్యులర్ గా కొంత మొత్తాన్ని డొనేట్ చేస్తాను. నా సంపాదనలో కొంత భాగాన్ని ఇందుకోసం కేటాయించాను. అయితే అప్పుడప్పుడు కాస్త ఎక్కువ అవసరం పడుతుంది. నాకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. నా డబ్బునంతా డొనేషన్ కు ఇచ్చేస్తా. నా పిల్లల కోసం కావాలి కదా, అందువల్ల నా వరకు సాయం చేశాక ఇంకా బ్యాలెన్స్ కావాలంటే ఫాలోవర్స్ ను అడుగుతాను అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. నా పట్ల ప్రేమ, కేర్ చూపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా రిక్వెస్ట్ ను 5 నిమిషాల్లోనే స్పందించారు. మానవత్వంతో స్పందించి 3,500 పంపించిన అందరికీ ధన్యవాదాలు అని రేణు దేశాయ్ అన్నారు. హలో అందరూ, నాకు కొన్ని రోజు ముందే కొంచెం ఫుడ్ పాయిజనింగ్ అయిపోయింది. సో హెల్త్ డల్గా ఉన్న వల్లే నేను వీడియో చేయలేదు. కానీ ఆ 3,500 రిక్వెస్ట్ పెట్టింది నేను. నా అకౌంట్ హ్యాక్ అవ్వలేదు. బట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ హూ డొనేటెడ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ హూ థాట్ ద అకౌంట్ ఇస్ హ్యాక్డ్ అండ్ ట్రై టు ప్రొటెక్ట్ మీ. నిజంగా అయిపోతుంది, నేను రెగ్యులర్గా డొనేట్ చేస్తూనే ఉంటాను. బట్ ఎప్పుడప్పుడు నా లిమిట్ కూడా నాకు మంత్లీ ఒక బడ్జెట్ ఉంటుంది డొనేషన్స్కి. నేను నా మొత్తం ఉన్న డబ్బు నేను ఇచ్చేస్తే నా కోసం, నా పిల్లల కోసం మిగలదు. సో నా పార్ట్ నేను చేసిన తర్వాత పైన ఏదైనా మిగిలితే అవసరం ఉంటే అప్పుడే నేను ఐ హ్యావ్ స్టార్టెడ్ నౌ డేస్. మీరు చూస్తే లాస్ట్ 2-3 మంత్స్లోనే స్టార్ట్ చేశాను. దీని ముందు నేనే కట్టేవాళ్ళు. నా తెలుగు కొంచెం క్షమించండి. సో అందుకనే ఈ మధ్యకాలంలో నేను రెగ్యులర్గా డొనేషన్స్ కానీ యానిమల్స్ హెల్ప్ ఎక్కువ చేస్తున్నాను. దట్ ఈస్ మై ఫైనల్ టార్గెట్, టు డూ వర్క్ ఫర్ చిన్నపిల్లల తిండి కోసం అండ్ ఆల్ ద యానిమల్స్ హూ నీడ్ హెల్ప్. డాగ్స్ ఉన్నా, క్యాట్స్ ఉన్నా, ఆవులున్నా, ఎనీథింగ్. ఇంకా నేను 1.5 ఇయర్లో నా షెల్టర్ కూడా కడతాను. అప్పుడు అఫీషియల్గా మీ దగ్గర నుంచి డొనేషన్స్ అడుగుతాను. కానీ మీరు టెన్షన్ పడద్దు, నా అకౌంట్ హ్యాక్ అవ్వలేదు. అండ్ ట్రూలీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద పీపుల్ హూ డొనేటెడ్ ఇన్ 5 minutes. ఆ డబ్బు వచ్చేసింది 3,500. అండ్ నేను రేపు బిల్స్ అండ్ ఫుడ్ ప్యాకెట్స్ ఫొటోస్ మీతో షేర్ చేస్తాను.